జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ముంబైలో ఒక విషాదం జరిగింది. అదేంటంటే బిర్యానీ పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. అసలు కారణం ఏమై ఉండొచ్చు? డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇదేంటి అసలు? అంటే బిర్యానీ పుచ్చకాయ అది కాంబినేషన్ ఏమన్నా వర్కౌట్ అవ్వలేదా? అట్లా తినకూడదా? లేకపోతే ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యిందా ఒకేసారి దాంట్లోనో దీంట్లోనో? లేదంటే పుచ్చకాయలో ఏమన్నా ఈ మధ్యలో మనం చూస్తున్నాము చాలా రకరకాల ఇంజెక్షన్స్ అవి వాటి ఇష్టానికి పంపించటము, పండకుండానే పండేలాగా చేయటం, ఇవన్నీ చూస్తున్నాం. దానివల్ల ఏమన్నా జరిగి ఉండొచ్చా? కానీ బిర్యానీ తిన్న తర్వాత ఇది తింటే ఎందుకు అయింది అలాగా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఒకసారి చెప్పగలుగుతారా? సో ఇది కోఇన్సిడెన్సే, కానీ జనరలీ బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మెలన్ తినడం వల్ల ఎటువంటి నష్టం లేదు. యాదృచ్ఛికమే అయితే ఇది 100% యాదృచ్ఛికమే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ వాటర్ మెలన్ లో ఐ థింక్ ఇప్పుడు ఇవన్నీ మీరు అన్నట్టు రైపెన్ చేయడానికి ఈ కాల్షియం కార్బైడ్ లాంటి సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తుంటారు కదా. సో దాని వల్ల అది ఇంకోటి కలరింగ్ ఏజెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు అది మనకి పుచ్చకాయ కూడా రెడ్ గా కనిపించడానికి, రెడ్ గా లోపల రెడ్ కనిపించేది కూడా మనము ఆ కెమికల్ యూజ్ చేస్తారు. సో అయితే వీళ్ళకి ఏమైంది, వీళ్ళు నైట్ తీసుకున్నారు, నైట్ బిర్యానీ తిన్నారు, వీళ్ళతో పాటు చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిన్నారు డిన్నర్. నైట్ 1 తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఓన్లీ వాటర్ మెలన్ తీసుకున్నారు. మార్నింగ్ 5-6 కల్లా సివియర్ డిహైడ్రేషన్, మోషన్స్, వామిటింగ్స్ అని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ వచ్చిన 1-2 అవర్స్ లో వాళ్ళకి మనకి డాక్టర్స్ ఐడెంటిఫై చేసిందంటే ఫాస్ట్ గా కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా పోతుండే. జనరలీ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అంత ఈజీగా రాదు. సో దీంట్లో డెఫినెట్లీ ఏమైందంటే, మనకి అది ఏదైతే మనం వాటర్ మెలన్ తిన్నారో దాంట్లో వాళ్ళు డెఫినెట్లీ కెమికల్ కలిసింది. డెఫినెట్లీ దాంట్లో మనకి రైపనింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే కలరింగ్ ఏజెంట్ కానీ కలవడం వల్ల ఫాస్ట్ గా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కి సివియర్ గా రీనల్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయారు, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కి వెళ్ళిపోయారు. దట్స్ ద రీజన్ ఫర్ డెత్. ఇన్ఫెక్షన్ వల్ల ఇంత ఫాస్ట్ గా డెత్ అనేది జరగదు, ఎందుకంటే వాళ్ళని హాస్పిటల్ రీచ్ చేసింది కూడా 1-2 అవర్స్ లో. ఆ సివియర్ డిహైడ్రేషన్ స్టార్ట్ చేసినాక కూడా 1 అవర్ లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. కానీ అంత టాప్ హాస్పిటల్ లీలావతి హాస్పిటల్ తీసుకుపోయినాక కూడా వాళ్ళు సర్వైవ్ కాలేదంటే ఇట్ కుడ్ బి ఆ కెమికల్ పాయిజనింగ్ వల్ల అయి ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనేది అయితే మనం డెఫినెట్లీ అనుకోనికి లేదు. అంటే డాక్టర్ గారు, జనరల్ గా డయేరియా అనేది ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు డయేరియా స్టార్ట్ అవుతుంది. వెరీ కామన్ అది. ఆ డయేరియా వచ్చిన తర్వాత కూడా కొంచెం టైం ఉంటుంది. మరి ఇంత స్పీడ్ గా ఎలా చనిపోతారు అనేది నాకు అర్థం కాదు. అదే, సో ఇదే చెప్తాను, వీళ్ళు చనిపోయింది డయేరియా వల్ల కాదు. సడన్ గా వాళ్ళకి రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అంటే ఏదో టాక్సిక్ సబ్స్టెన్స్ వీళ్ళు తీసుకున్నారు. టాక్సిక్ సబ్స్టెన్స్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు బిర్యానీ వల్ల అయితే కాదు, ఎందుకంటే బిర్యానీ వాళ్ళ ఫ్యామిలీలో వేరే మెంబర్స్ కూడా తీసుకున్నారు. సో వాళ్ళకి ఏం కాలే. సో డెఫినెట్లీ ఇది వాటర్ మెలన్ వల్ల వచ్చి ఉంటుంది. సో వాటర్ మెలన్ ని వాళ్ళు కెమికల్ అనాలిసిస్ కి తీసుకెళ్లారు ఆల్రెడీ. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బట్ డెఫినెట్లీ అండ్ 100% నాకు అనిపించేది ఏంటంటే, ఇట్ కుడ్ నాట్ బి మీరు అన్నట్టు డిహైడ్రేషన్ వల్ల ఏ మనిషి అంత ఫాస్ట్ గా చావరు. అది 1% చనిపోతే జనరలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మొత్తం ఫ్యామిలీ చనిపోయారు కాబట్టి ఇట్ కుడ్ బి 100% కేస్ ఆఫ్ కెమికల్ పాయిజనింగ్. ఫుడ్ పాయిజనింగ్ అంటే కెమికల్ పాయిజనింగ్. సో కెమికల్ పాయిజనింగ్స్ లో కామనెస్ట్ ఏముంటాయి? ఇప్పుడు వాటర్ మెలన్ కి యూజ్ చేసేది కాల్షియం కార్బైడ్ యూజ్ చేస్తారు రైపన్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒక ఫ్రెష్ వాటర్ మెలన్ ని రైప్ చేయడానికి మనము ఏదైతే కాల్షియం కార్బైడ్ ఆ పౌడర్ యూజ్ చేస్తారో అది డైరెక్ట్ దాని లోపట్లకన్నా వెళ్ళి ఉండొచ్చు. రెండోది ఆ కలరింగ్ ఏజెంట్ వల్ల కూడా వీళ్ళు ప్రమాదం గురై ఉండొచ్చు డెఫినెట్లీ. డాక్టర్, నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అంత ఇమ్మీడియట్ గా జరుగుతుందా? కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంత టైం ఏమన్నా ఉంటుందేమో కదా, మరి ఇంత ఇమ్మీడియట్ గా జరుగుతుందా? డెఫినెట్లీ ఒక్కో ఈవెంట్ ఇప్పుడు ఏమైతుందంటే, ఒక్క ఆర్గన్ ఇంకో ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఫాస్ట్ గా దే విల్ గో ఇన్ టు మాడ్స్ అంటాం, అంటే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కిందకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. సో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లోకి పోతారు కాబట్టి ఫస్ట్ పోయింది కిడ్నీస్ ఒక్కసారి పోయిన తర్వాత అట్లా మల్టీ ఆర్గన్ లకి వెళ్ళిపోయారు. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లోకి పోయారు. బై ఈవినింగ్ పాపం 4 ఫ్యామిలీ మెంబర్స్ సకమ్ టు డెత్. కేవలం అందులో వాడిన ఏదో విషం అయి ఉండాలి, విషమనే అనాలి, మరి వేరే 100%. సో డెఫినెట్లీ మనం ఎటువంటి ఫ్రూట్స్ తీసుకున్నా, ఎటువంటి ఏది తీసుకున్నా ఇప్పుడు అన్ని అడల్టరేషన్ ఉంటున్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవడము, లేకపోతే దాన్ని కట్ చేసిన తర్వాత ప్రాపర్ గా దాన్ని వాష్ చేయడము,
డెఫినెట్లీ చేయాలి. ఏదైనా మనకి ఏ ఫ్రూట్ అయినా గాని కట్ చేసినాక డెఫినెట్లీ వాష్ చేసుకోవడం 100% సేఫ్ అనిపిస్తుంది. నార్మల్‌గా ఏం చెప్తారంటే ఫ్రూట్‌ని మామూలుగానే వాష్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత చేస్తే దాంట్లో వైటమిన్స్, మినరల్స్ అన్నీ బయటికి పోతాయి. ఏముండదు. అలాగా వాష్ కానీ చేయకండి, ముందుగానే వాష్ చేసుకోండి అని చెప్తారు. కానీ ఇప్పుడు అది సాగు మీదకొస్తుంది కెమికల్స్ తోని ఇంకా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ బెటర్ టు వాష్ ఇట్ ప్రాపర్‌లీ. కానీ ఇక్కడ ఇంకో డౌట్ డాక్టర్ గారు. అంటే సార్ మీకు మేడం చెప్పండి. హాస్యాస్పదంగా అనిపించొచ్చేమో గానీ ఎందుకంటే పుచ్చకాయని కట్ చేసిన తర్వాత ఎట్లా క్లీన్ చేస్తాం డాక్టర్ గారు? బట్ అది కాదు ఇప్పుడు చూడండి మేడం. అంటే బేసిక్‌లీ వాళ్ళు అసలు ఎటువంటి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎటువంటి రైపనింగ్ ఏజెంట్స్ యూజ్ చేయొద్దు. చేయొద్దు. అవును. కలరింగ్ ఏజెంట్స్ యూజ్ చేయొద్దు. కరెక్ట్. ఇప్పుడు ఇదంతా అడల్టరేషన్ అయితున్నాక అంటే పేషెంట్స్ కి అంటే ఇప్పుడు ఎవరైనా గాని ఇప్పుడు మీరైనా తీసుకోవచ్చు, నేనైనా తీసుకోవచ్చు. ఏది కరెక్టో ఏది రాంగో తెలియట్లేదు. తెలీదు. See, అసలు సో అంటే పుచ్చకాయలకైతే ఇంజెక్షన్సే వేస్తున్నారు డాక్టర్ గారు. డైరెక్ట్ ఇప్పుడు ఇంజెక్షన్స్ వేస్తారు లోపల. తెలియని కూడా తెలీదు అసలు. దట్స్ వాట్ ఇప్పుడు జరిగింది అదే. ఈ ఆ. ఫ్యామిలీలో జరిగింది అదే. సో మనం ఎట్లాంటి తీసుకుంటున్నాం ఫ్రూట్స్ డెఫినెట్లీ సమ్మర్ లో ది బెస్ట్ అవైలబుల్ థింగ్ మనకి వాటర్ మెలన్ హైయెస్ట్ వాటర్ కంటెంట్ ఉంటుంది. అవును. అవును. చాలా సేఫెస్ట్ అనుకుంటాము. కానీ ఇట్లాంటి అడల్టరేషన్స్ వల్ల అన్నెసెసరీగా ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళకేం ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తున్నారు. నార్మల్ గా దాన్ని ఫాస్ట్ గా గ్రో చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఈ మనుషుల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి డెఫినెట్లీ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అస్సలు ఇట్లాంటి కెమికల్స్ అవైలబిలిటీ ఉండనివ్వకుండా చేయాలి. గతంలో ఒకటి విన్నాను డాక్టర్ గారు. ఏంటంటే ఇప్పుడు బిర్యానీ తిన్నప్పుడు ఇప్పుడు హైడ్రేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ డ్రింక్స్. నేను నేమ్ చేయడానికి లేదు, అవి నేమ్ చేయలేం కదా. అలాంటి డ్రింక్స్ తీసుకుంటే సాఫ్ట్ డ్రింక్స్ చాలా మందికి అలవాటు ఉంటుంది. బిర్యానీతో పాటు సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటుంటారు. అలా వెరీ కామన్. తీసుకున్నప్పుడు కూడా చాలా సార్లు డయేరియా రావటము, ఫుడ్ పాయిజన్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఎందుకు బిర్యానీ తీసుకున్నప్పుడే ఇది తీసుకుంటే ఎందుకు అవుతుంది అంటే అందులో వాడే కెమికల్స్ కి బిర్యానీలో ఉండే ఆ నో మెటీరియల్. అసలు అంటే జనరల్ ఇంటరాక్షన్ ఉండదండి. ఎందుకంటే మనం జనరలీ బిర్యానీ అంటే నార్మల్ మనం ఇంట్లో చేసుకున్నదే, హోటల్లో చేసుకున్నదే. పెద్దగా దీంట్లో ఎక్కడ కెమికల్స్ యూసేజ్ ఏమి ఉండదు అన్లెస్ అంటే కలరింగ్ ఏజెంట్స్ తప్ప. ఇప్పుడు జనరలీ ఇట్స్ అన్ కలరింగ్ ఏజెంట్ తో అసోసియేషన్. పాటు అది కూడా కదా డాక్టర్ గారు, సాల్ట్ ఒకటి యూజ్ చేస్తారు దాంట్లో. టేస్టింగ్ సాల్ట్ లాంటి ఏవో యూజ్ చేస్తారు. అవి కూడా సో వద్దు అని అంటున్నారు కదా. అట్లాంటి అడల్టరేషన్స్ ఉంటే తప్ప జనరలీ చాలా మంది ఏమైతుంది మన బిర్యానీ హోటల్కి వెళ్ళి తెచ్చుకునే వారికి అది వేడి ఉండకపోవచ్చు, Yeah. అది స్పాయిల్ అయిపోవచ్చు. లేకపోతే ఇప్పుడు సమ్మర్స్ లో చాలా ఈజీగా ఫుడ్ స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. కరెక్ట్. సో అట్లాంటి దాంట్లో మనం డయేరియా వెరీ కామన్ గా చూస్తుంటాము. కానీ లక్కీగా ఇప్పుడు మన బిర్యానీతో గానీ వాటర్ మిలన్, ఇప్పుడు బిర్యానీ లంచ్ కి తీసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా వాటర్ మిలన్ తీసుకుంటే నిజంగా ఎటువంటి ఇంటరాక్షన్ లేదు. అంటే సైంటిఫిక్ గా కూడా చాలా దాంట్లో కూడా నేను చూసాను. ఇందాక కూడా ఐ రెడ్ అబౌట్ ఇట్. ఎక్కడ కూడా అఫీషియల్ గా ఎక్కడ దీని గురించి ఇంటరాక్షన్స్ లేవు. చాలా సేఫ్ గానే ఉంది. బట్ ఇక్కడ డెఫినెట్లీ జరిగింటే ఈ ఫుడ్ ఇంటరాక్షన్ వల్ల కాకపోయి ఉండొచ్చు. ఓన్లీ బికాస్ ఆఫ్ ది కెమికల్ పాయిజనింగ్. ఓకే. దట్ కుడ్ బి మేజర్ రీజన్. కానీ బిర్యానీతో పాటు ఎందుకు సాఫ్ట్ డ్రింక్స్ కూడా తీసుకోవద్దని చెప్తారా? రెండు కాంబినేషన్ కరెక్ట్ కాదని ఎందుకు చెప్తారు? ఏరేటెడ్ డ్రింక్స్ కదండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవి హై కార్బోనేటెడ్ డ్రింక్స్. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ లా ఏముండదు, జస్ట్ అన్నెసరీ ఫిజ్ తప్ప ఏముండదు. ఒకటి మనకు అది తీసుకున్నాం హ్యాపీనెస్, కానీ ఓన్లీ షుగర్ ఫిజ్డ్ షుగర్ డ్రింక్ లాంటిదే. సో దీని వల్ల ఓన్లీ థింగ్ ఏంటంటే టైమింగ్స్ అండి. బేసిక్లీ ఇది తీసుకొని మనం బిర్యానీ చేసిన వాడు ఎప్పుడో పొద్దున్న చేసి ఉంటారు, మనకు వాడు రీహీట్ చేసే ఇస్తుంటారు వాళ్ళు. జనరలీ మార్నింగ్ హండీస్ అన్ని మార్నింగ్ తయారు చేస్తారు. కరెక్ట్. ఈ హండీ ఈవినింగ్ వరకు అదే రన్ అవుతుంటది. సో దాన్ని సరిగా మెయింటెనెన్స్ అవన్నీ దాని వల్లనే అవుతుండొచ్చు. కానీ బట్ యాజ్ సచ్ ఇవి రెండు డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ కరెక్ట్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.